అందరికీ నమస్కారం. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న క్యాసెట్ ప్లేయర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో మీ ముందుకు వచ్చేసింది. అన్బాక్సింగ్ చూసే ముందు రివ్యూ చూద్దాం. నేను ఈ క్యాసెట్ ప్లేయర్ కొన్ని రీజన్స్ చూద్దాం. మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి, ఇంతకంటే బెటర్ సౌండ్తో కూడా ఉన్నవి, కానీ నేను ఇదెందుకు ప్రిఫర్ చేశాననే రీజన్స్ కూడా చూద్దాం. బ్రూనస్ క్యాసెట్ ప్లేయర్లో నాకు నచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే సైజ్. 2 వాక్మ్యాన్ కంబైన్ చేస్తే ఎంత సైజ్ వస్తుందో అంత సైజులో ఉంది ఇది. ఈజీ టు క్యారీ. నేను దీన్ని ఒక పౌచ్లో పెట్టుకొని క్యారీ చేస్తున్నా. నెక్స్ట్ పాయింట్ దీని ప్రైసింగ్. అంటే నా నెసెసిటీకి అంత హై రేంజ్ అక్కర్లేదు అనుకున్నాను కాబట్టి నాకు ప్రైసింగ్ పాయింట్ కూడా నచ్చింది. ఇక దీని సౌండ్ విషయానికి వద్దాం. సౌండ్ చాలా క్లారిటీగా వస్తుంది దీంట్లో. అంటే వోకల్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, చాలా క్లియర్గా వస్తుంది. మనం మ్యూజిక్ అని అంటే బేస్ ఇష్టపడతాం కదా, ఆ టైప్లో అయితే రాదు. అంటే ఇంకా బాగా అర్థం అవ్వటానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు అంటే, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, 65+ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ధుమ్ 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 బీట్స్ నచ్చవు కదా. వాళ్ళు ఏ విధంగా ఇష్టపడతారో పాటలు, ఆ విధంగా ఇది మ్యూజిక్ని ప్రొడ్యూస్ చేస్తుంది. క్యాజువల్ లిజనింగ్కి మాత్రం చాలా పర్ఫెక్ట్ క్యాసెట్ ప్లేయర్ ఇది. ముఖ్యంగా ఈ బ్రూనస్ కంపెనీది తీసుకోవాలి అని అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా అకేషన్కి గిఫ్టింగ్గా తీసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంతమందికి క్యాసెట్ కలెక్షన్ అలవాటు ఉంటుంది, వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు విన్న క్యాసెట్లు అలాగే దాచుకొని ఉంటారు. ఇప్పుడు క్యాసెట్ ప్లేయర్స్ లేవు, అంత డిజిటల్ వచ్చేసింది. సో అట్లా సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్. క్యాజువల్ లిజనింగ్ మనం ప్రిఫర్ చేసినట్లయితే ఈ ప్రైసింగ్లో ఇది బెస్ట్. ఈ క్యాసెట్ ప్లేయర్లో నేను విన్న మ్యూజిక్ టైప్స్ క్యాసెట్స్ చూపించి తర్వాత దాని శాంపుల్స్ కూడా ప్లే అవుతుంది. మీకు క్లారిటీ వస్తుంది ఇది సౌండ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుందని. 1951 to 52 ఓల్డ్ మ్యూజిక్. తర్వాత సాగర సంగమం లాంటి క్లాసికల్ విన్నాను. తర్వాత ఇది మిడ్ మోడ్రన్. తర్వాత ఇట్లా మోడ్రన్. ఇన్స్ట్రుమెంటల్. ఇలా వోకల్. ఏ మోడర్న్ మ్యూజిక్ క్యాసెట్ ప్లే చేసినా కూడా దీంట్లో ఉన్న మ్యూజిక్ సిస్టమ్ ట్రెబుల్స్ ఎక్కువ ప్లే చేస్తుంది. అది డిస్టర్బింగ్గా కూడా లేదు. సౌండ్ క్లారిటీ ఎంత వాల్యూమ్ పెట్టినా కూడా మంచిగానే వినబడుతుంది. ఎఫ్ఎం మాత్రం చాలా క్లారిటీ వస్తుంది ఇందులో. ట్రెబుల్ కాకుండా ఇంకొంచెం బెటర్గా వినపడుతుంది. ఎఫ్ఎంలో చాలా క్లారిటీ వస్తుంది, చాలా బాగుంది ఎఫ్ఎం. ఇంకా దీంట్లో మెమరీ కార్డు ప్లే చేసుకోవచ్చు, పెన్ డ్రైవ్ ప్లే చేసుకోవచ్చు, ఇయర్ ఫోన్స్ కూడా కనెక్ట్ చేసుకొని పర్సనల్గా వినొచ్చు. ఆ ఫీచర్ ఒకటి నాకు బాగా నచ్చింది ఇందులో. బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది. మొత్తం ప్లాస్టిక్ బాడీ అయినా సరే, ఈ స్పీకర్ మెష్ ఒకటి మెటల్, మిగతాదంతా ప్లాస్టిక్. ఈ బడ్జెట్లో నేను కొన్నది 3000 చేంజ్లో కొన్నాను. ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఈ ప్రైస్లో ఇది చాలా మంచి ఐటమ్. ఇంకా 12,000, 20,000 కూడా ఉన్నాయి, కానీ నేను యూజ్ చేసే పర్పస్కి అంత అక్కర్లేదు అనిపించింది. ఇంకొకటి, నేను క్యాసెట్ కలెక్షన్ ఇవన్నీ కూడా నేను తెప్పించినవే.
అంటే నేను 90s కిడ్ని కాబట్టి అప్పుడు వాడిన క్యాసెట్స్ ఏవి కూడా లేవు, అన్నీ పాడైపోయినాయి. సో నాకు మళ్ళీ ఆ రోజులు కావాలనిపించి నేను ఇది తీసుకుందాం అనుకున్నాను, క్యాసెట్ ప్లేయర్ తీసుకోవాలనుకొని క్యాసెట్స్ నేను తెప్పించాను. వారి పేరు సతీష్. తెలుగు క్యాసెట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో వారి కలెక్షన్ అంతా షార్ట్స్ పెడుతూ ఉండడం చూశాను నేను. ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ తోటి నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇక్కడ ఇప్పుడు మీరు చూసిన క్యాసెట్స్ అన్నీ కూడా నేను వారి దగ్గర నుంచి తెప్పించాను. ఇంతకుముందు చూసినవన్నీ ఒరిజినల్ క్యాసెట్స్, అట్లా చాలా ఒరిజినల్ ఉన్నాయి, కొన్ని ఏమో రికార్డెడ్ కూడా వాళ్ళు నాకు ఇచ్చారు. నేను ఇంకా కొన్ని అడిగాను, నేను వాళ్ళు ఒరిజినల్ లేవన్నందుకు నాకు కావాలి అని అంటే సరే మేడం రికార్డు కూడా అవైలబుల్ ఉందని చెప్పి రికార్డ్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆర్డర్ కూడా ఉంది, అది వస్తుంది నాకు. ఇంకా కొన్ని క్యాసెట్స్ కూడా తెప్పించాను. వాళ్ళ దగ్గర కలెక్షన్ సాంగ్స్ ఒకటే కాకుండా స్టోరీ టెల్లింగ్, మిమిక్రీ, ఇన్స్ట్రుమెంటల్, జోక్స్, ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పటిదాకా నేను అడిగింది ఏ కేటగిరీ క్యాసెట్స్ అయినా కూడా వాళ్ళు నో చెప్పడం జరగలేదు. సతీష్ గారి దగ్గర కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ప్రైజింగ్ అంటారా, ఓవర్ ప్రైజింగ్ అసలు లేదు. ఇప్పటికీ ఒక 1 month నుంచి నేను తెప్పిస్తూ ఉన్నాను క్యాసెట్స్. 3 ఆర్డర్స్ చేశాను నేను వాళ్ళ దగ్గర. ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, స్క్రీన్ మీద కూడా ఉంది. ఇంకా దీన్ని అన్బాక్సింగ్ చూసేద్దాం పదండి. గల 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 కొమ్ముల గజ్జలు ఘన 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 మెల్లో గంటలు గల 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 కొమ్ముల గజ్జలు ఘన 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 మెల్లో గంటలు బాబులు దాటి వంకలు దాటి కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలో కటిమ దీపం నవరసనదనం సరి సరి இப்போ வைக்கார செலவு பண்ணா இக்கலம் செலவின்றி மன பெண்ணா அப்புறம் அவஸ்தைகள் கிடை
फरियाद अपने बेनी पुकार याद ये धोखा एक धोखा सा है कोई धोखा सा है ये कैसी है खुशी जल जल के जो बुझी बुझ बुझ के जो जली मिलके भी ना मिली दोस्तों पर किसी हाल में ना घबरा భార్యాభర్తల సంభాషణ. ఏమండి పక్కింటి ఆయన నీకు పెళ్ళయిందా అన్నాడండి. మరి నువ్వేమన్నావు? నా మంగళసూత్రం చూపించాను. అయితే ఆయన ఏమన్నాడు? అది బాగోలేదు, నీకు ఇంకోటి కడతాను, నాతో వస్తావా అన్నాడండి. మరి నువ్వేమన్నావు? మిమ్మల్ని అడిగి కట్టించుకుంటానన్నానండి. బొమ్మల వంట వినపడని పాటకి సిందాడేస్తున్నా కోలు బొమ్మల వంట టుంగురు 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 టుముకో టుంగురు 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 హై టుంగురు 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 నీ నవ్వే హాయిగా ఉంది ఊసే కొత్తగా ఉంది ఇన్ని నాళ్ళు ఇంత మాయా ఏమైపోయింది నీ మాటే నా మౌనంలో నీ శ్వాసే నా గుండె. ఈ వీడియోలో రికార్డ్ చేయించిందని చెప్పిన క్యాసెట్స్ ఇవేనండి. ఈ సతీష్ గారి దగ్గర నాకు రికార్డింగ్ క్యాసెట్స్లో ఇంప్రెసివ్గా అనిపించింది ఏంటి అంటే ఈ లేబులింగ్ చూసారా, ఇట్లా ప్రింటెడ్ లేబుల్ తోటి వాళ్ళు ప్రొవైడ్ చేశారు రికార్డింగ్ క్యాసెట్స్ని. ఇక్కడ మీరు జనరల్గా అయితే అంటే ఇది ఎక్కడ నేను ఇంతకుముందు చూడలేదు. ఈ మూవీ నేమ్ తోటి లేబుల్, పేపర్ లేబుల్ ఇది తయారు చేసి ఇస్తున్నారు. ఇది చాలా ఇంప్రెస్ అనిపించింది నాకు. అదండి ఈ ప్రోనస్ క్యాసెట్ ప్లేయర్ గురించి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.